మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నన్ను విడిచిపెట్టి ఉండలేని వారు, నన్ను ఒక రూపంతో చూడాలి అని కోరుకున్న వారు ఉన్నారే, వారి కోసం నేను రూపాన్ని స్వీకరిస్తున్నానన్నాడు. అట్లా వారు దర్శించిన రూపాలలో నాకు ప్రీతిపాత్రమైన రూపాన్ని అక్కడ ఉంచి, మీరే నాకు రాత్రి కంటికి కలిగిన పడలికని తీసేశారు, నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చారు. కాబట్టి నేను ఈ కంటిని వాడుకోవడం మొదలు పెట్టే ముందు నేను నీకు మొట్టమొదట కృతజ్ఞత చెప్తున్నాను. అందుకు నీ దీపం వెలిగిస్తున్నాను. దీపం దేనికి గుర్తు? ఈ కన్ను, ఈ శరీరానికి దీపం. ఈ దీపం మీరిచ్చారు. ఈ దీపం మీరు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పడానికి నేను దీపం పెడుతున్నాను. 3 గుణములను దాటి శుద్ధ సత్వములోకి వెళ్ళాలి. కంటితో చూసి 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 ఒక స్థితిలో ఏది చూసినా మనసు వికారం చెందనటువంటి శుద్ధ సత్వములోకి వెళ్ళాలి. అందుకని 3 ఒత్తులతో కూడుకున్నటువంటి దీపాన్ని వెలిగించమన్నారు. సాధ్యం త్రివర్తి సంయుక్తం పత్నినా యోజితం ప్రియం. మళ్ళీ ఎన్ని ఒత్తులండి, ఏ నూనెండి, ఇన్ని హడావుడి అర్థం లేదు. ప్రధానంగా తప్పని తెలిసి ఉండాలి. 3 ఒత్తులు వేసి దీపం వెలిగించాడు అంటే 3 గుణములు దాటడానికి ఈ నేత్రము చేత ఏది చూసినా వికారము పొందని స్థితికి నేను ఎదగాలి. ఈ కంటి చూపుని నిగ్రహించి మంచిని చూడటం నాకు అలవాటు కావాలి. అందుకని కంటి చూపునిచ్చినందుకు దీపాన్ని పెడుతున్నాడు. అందుకని పూజ పంచోపచారములలో మొట్టమొదట దీపం. దీపం ఎందుకు వెలిగిస్తున్నావు? అసలు ఈశ్వరుడు ఉన్నాడన్న ప్రాథమికమైన సత్యాన్ని నువ్వు అంగీకరించినది నిజమైతే పూజ అన్నది ఉపకరణము. పూజ ఎందుకు చేస్తున్నావు అంటే ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పకుండా ఉండలేక. దినపత్రికలో ఏమీ లేవండి విశేషాలను చదివినవాడు, అయినా ఇది చదువుకుంటాడు. ఆయన చెప్పాడు కదా ఏమి లేవని విశేషాన్ని, మరి మళ్ళీ ఎందుకు చదవడం? చదవకుండా ఉండలేక. అట్లాగే ఈశ్వర నేను చేసిన మహోపకారములు తలుచుకుని నేను తిరిగి కృతజ్ఞత చెప్పలేకుండా ఉన్నాను. ఇంత ఉపన్యాసం అక్కడ కూర్చుని నేనేం చెప్పను? మీరు నాకు ఈ కంటి చేత ఎంత భద్రతనిచ్చారో, ఎంత క్షేమం ఇచ్చారో, ఎన్ని చూశానో, ఎంత పరవశించిపోయానో, ఎంత పొంగిపోయానో నేనేం చెప్పను. అందుకని నేను దీనికి కృతజ్ఞతగా మీ దగ్గర దీపాన్ని వెలిగిస్తున్నాను. అంటే కృతజ్ఞతావిష్కారము. పూజ అన్న మాటకు అర్థం ఏంటంటే మనకు చేసిన ఉపకారమునకు తిరిగి ఈశ్వరులకు కృతజ్ఞత చెప్పుటకు పూజ అని పేరు. అందులో మొదటి ఉపచారం దీపం. అట్లాగే ఈశ్వరుడికి ధూపం వేస్తాం. ధూపం అంటే ఆయన ఆ వాసన చూసి సంతోషిస్తాడు. సమస్త వాసనలకు సృష్టికర్త ఆయన. ఆయనకి మళ్ళీ మనం ధూపం వేయవలసిన అవసరం ఏంటి? ఆ ధూపం వేసేటప్పుడు కూడా ఇలా తిప్పండి అనేవాడు ఒకడు, ఇలా అనండి అనేవాడు ఒకడు, ఎడం చేతితో పట్టుకుని కుడి చేతితో చూపించండి అనేవాడు ఒకడు. అసలు అవన్నీ ఏంటి? ఇప్పుడు నాకు ధూపం వాసన చూపించాలి అని మీరు అనుకున్నారు అనుకోండి, మీరు కొంచెం దూరంగా పట్టుకుంటే చాలు. అని నా ముక్కుల్లోకి పెట్టేయడమో, నా చుట్టూ తిప్పేయడమో, దాన్ని ఇలా ఇలా తోసేయడమో, పొగనవన్నీ ఎందుకు? పొగ అన్నది తనే వెళ్తుంది. ఓసారి ఇలా చూపిస్తే, కొద్దిగా దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తే చాలు ఉపచారం. అసలు ఎందుకు పొగ? అయితే ఎందుకు ధూపం? అంటే ఈశ్వర నేను ఈ ముక్కుతో ఎన్ని సువాసనలు చూశాను. నిన్నటి రోజు తెల్లవారుజాము నుంచి నిన్న రాత్రి వరకు మల్లెపూల వాసన చూశాను, సన్నయాటి పూల వాసన చూశాను, గులాబీ పూల వాసన చూశాను. చిట్ట చివరికి నా భార్య వంట వండుతున్నప్పుడు అందులోంచి వచ్చేటటువంటి గుబాళింపును కూడా వాసన చూసి సంతోషించాను. ఇన్ని వాసనలు చూడడానికి మీరు నాకు ముక్కునిచ్చారు. దీంతో ఊపిరి పీల్చుకోవడం ఒక్కటే కాదు, బంగారు పళ్ళానికి సువాసన అబ్బినట్టు వాసనతో కూడుకున్నటువంటి గాలిని పీల్చేటటువంటి అదృష్టాన్ని నాకు ఇచ్చారు. ఆ గాలి మంచిది కాకపోతే ఆరోగ్యం చెడుతుందని దుర్గంధాన్ని గుర్తించగలిగిన శక్తి ముక్కుకిచ్చారు. నా ముక్కుకి ఇంత శక్తి నింపడమే కాదు, ధూళి కణములు లోపలికి వెళ్ళిపోకుండా మళ్ళీ దీని లోపల కూడా కేశముల నుంచి ధూళి కణముల లోపలికి వెళ్లకుండా రక్షణ చేశారు. లోపల తడి ఉంచి మెత్తటి ఎర్రటి మాంసపు ముద్దని ఉంచి
అది నిరంతరం తడిగా ఉండేటట్టు చేసి ధూళి లోపలికి వెళ్ళిపోకుండా అంటుకుని ఉండిపోయేటట్టు దానిని మీరు వేలుతో పైకి తీసి కడుక్కునేటట్టు అవకాశం ఇచ్చారు. ఎంత రక్షణ కల్పించారు మీరు! అది ఏమైనా ఆరిపోయే తడే, అది ఎప్పుడూ తడిగా ఉంటుంది ముక్కు లోపల. ఎంత అనుగ్రహాన్ని చేశారు మీరు! నేను చెయ్యకూడనటువంటి పనులు చేసి అక్కర్లేని చోట తడిసిపోతే, కడిషం పడితే ఊపిరి ముక్కులోంచి తీయలేనని నోటిలోంచి తీసుకోవడానికి లోకంలో అత్యవసర ద్వారాన్ని మొట్టమొదట నిర్మించిన వాడు పరమేశ్వరుడు. మనం ఎమర్జెన్సీ విజిట్ పెట్టుకున్నాం అనుకుంటాం, కానీ ఆయన వీడు అక్కర్లేని చోట్ల తిరిగి పరిశం పట్టించుకుంటే ఊపిరి ఎలా తీసుకుంటాడని నోటి గుండా ఊపిరి వెళ్ళేటట్టుగా చేశాడు. ఆయన తీసుకుంటే ముక్కుతో ఊపిరి తీసుకో, పరిశం పడితే నీ కర్మ అంటే అసలు ఎంతమంది బతుకుంటారు పూర్ణాయుర్వేదంలో. ఆయన అనుగ్రహం కాదు. ఈశ్వరుడి కృపని పరిశీలించడానికి ఏ గ్రంథాన్ని పరిశీలించాలి? ప్రహ్లాదుని గురించి చెప్తూ పోతన గారు అంటారు, పానీయంబులు త్రాగుచును కుడుచుచును భాషించుచును హాసలీలా నిగ్రాదులు చేయుచును తిరుగుచును లక్షించుచును సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చిత్తామృత స్వాద సంధానుండై మరచం సురారితులేత విశ్వం భూవరా అంటారు. దాహం తీసిందని ఎవరు చెప్తున్నారు? లోకంలో ఉన్నవన్నీ గమనిస్తూ ఉంటారు. నీరు లేకపోతే ప్రాణం పోతుంది. సంజీవనం సమస్తస్య జగత శరీరాత్మిక భవ ఇష్టిచ్యతే ముక్తి భవస్య పరమాత్మన అంటారు వ్యాసుడు లింగ పురాణంలో. నీటి రూపంలో భగవంతుడు ప్రాణములను నిలబెడుతూ ఉంటాడు. అటువంటి నీళ్లు ఈ లోపల అయిపోతున్నాయి, నీళ్లు త్రాగు అని దాహం రూపంలో ఎవరు చెప్తున్నారు? దాహం రూపంలో చెప్పి నీళ్ల రూపంలో లోకంలో ఉన్నవాడెవరు? నీ జుంబకేశ్వరంలో జలలింగం అంటాం. అందుకే నీటి రూపంలో ఉండి ఆ నీరు కళ్ళ మెరుగు నిజము దేవుడు. మీరు ఎన్ని నియమాలు మార్చుకోవట్లేదు, ఏడాదికో నియమం పెట్టుకుంటున్నారు. నేను నియమం మారుస్తున్నాను. ఇక వచ్చే సంవత్సరం నుంచి నీళ్ళన్నీ పైకి ఎక్కుతాయి, కిందకి వెళ్ళవన్నాడు అనుకోండి. నోట్లోకి వస్తున్న నీళ్లు మెదడులో పెడతాయి, కడుపులోకి వెళ్ళవు. కానీ ఆయన సృష్టి నియమం మార్చకుండా కడుపు కిందకి పెట్టి నోరు పైకి పెట్టి నీళ్లు తాగితే కడుపులోకి వెంటనే వెళ్ళి ప్రాణములు నిలబెట్టేటట్టు చేసినటువంటి భగవంతుని యొక్క కృపటి ఏ కృతజ్ఞత చెప్తారు? ప్రహ్లాదుడికి దాహం ఇస్తే గుర్తొచ్చాడు, నీళ్లు తాగితే గుర్తొచ్చాడు, శరీర నిర్మాణాన్ని చూసుకుంటే భగవంతుడు గుర్తొచ్చాడు. ముక్కు అంత గొప్పగా నిర్మాణం చేశాయి. మిగిలినవన్నీ ఎముకలతో ఉంటే అంత మెత్తటి మాంసంతో దాన్ని తయారు చేశాడు. తయారు చేసి వికారం లేకుండా ఏ కారణము చేతనైనా ఒక రంధ్రానికి ఇబ్బంది వస్తుందేమో అని రెండవ రంధ్రాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ప్రాణములు నిలబడి ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ లోపలికి వచ్చి బయటికి వెళ్ళిపోతున్నటువంటి వాయువుని ఆధారం చేసుకుని లోపల ఉన్నటువంటి ఆహారాన్ని వైశ్వానరుడన్న పేరుతో పచనం చేస్తుంటాడు. ప్రాణ అపాన సమాయుక్తం. ప్రాణ అంటే లోపలికి పీల్చడం, అపాన అంటే విడిచిపెట్టడం. నువ్వు లోపలికి పీల్చి బయటికి విడిచిపెడుతున్నప్పుడు ఈ ఊపిరిలో ఆధారంగా కవ్వని తాటితో తిప్పినట్టు తిప్పుతావు జీర్ణక్రియలో. వైశ్వానరుడన్న అగ్నిహోత్రమునై లోపల పదార్థాన్ని పచనం చేసి శక్తిగా మార్చి నీకు అందించి పిప్పిని లోపల దాచి దుర్గంధభూయిష్టమైన పిప్పి చేత ఇబ్బంది కలగకుండా తెల్లవారేటప్పటికీ సంవరణీకంఠములు సడలిపోయి ఆ పిప్పి జారిపోయేటట్టు చేస్తున్నాడు. ఇన్ని చేస్తున్న ఈశ్వరుడికి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను? ఆయన అలా ఊపిరిగా లోపలికి ఒక వేగంతో వెళ్ళి పైకి రాకపోతే వెంటనే తీసుకెళ్ళిపోతారే. అటువంటిది ఈశ్వర, మీరు నాకు ఎంత మహోపకారం చేశారు. నిన్నటి ఉదయం నుంచి నిన్న రాత్రి వరకు నేను ఊపిరి తీస్తూనే ఉన్నాను. ఆ ఊపిరి మీద నా జీవితం ఆధారపడదు. యావత్ పవనో నివసతి దేహే తావతి ఉచ్యతి కుశలం దేహే గతవతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. ఆ ఊపిరి పీల్చి విడిచిపెడుతున్నాడు అనుకోండి, శివం అయ్యా బాగున్నారా అని అడుగుతాడు. భార్య కూడా మంచం మీద పక్కన పడుకుని మీద చెయ్యి వేసి పడుకుంటుంది. అదే ఊపిరి లోపలికి వెళ్ళటం లేదు, బయటికి రావట్లేదు. అమ్మా బాగా వర్షం పడుతోందమ్మా, కలిసి ముద్దైపోతాడు, అంత జల్లు కొట్టేస్తోంది, ఈ సంవత్సరములు కలిసి పడుకున్నారు కదా, ఇవాళ రాత్రి కూడా లోపలే పడుకోబెట్టుకో మంచం మీదంటే తస్మిన్ కాయి. ఆయన విడిపోయారు, అది శరీరం. ఈ బాబాయ్ అలా నేను పడుకోలేదండి. ఆయనకు ఆవిడైనా ఆవిడకి ఆయనైనా అంతే.
ఎవరు దాన్ని శివంగా ఉంచాడు ఊపిరి తీయించి? ఎవరా ముక్కుకు ఆ శక్తిని ఇచ్చినవాడు? ఎవరా ఊపిరి తీయించి ప్రాణములను కాపాడుతున్నవాడు? నేను ఇప్పుడు ప్రవచనం చేస్తున్నాను, రాత్రి 1 గంటకి నిద్రలో కూడా చేయక పర్వాలేదు, మేము వచ్చి కూర్చుంటాం మీరు పడుకున్న చోట అంటే నేను చేయగలనా? నిద్రపోతున్నప్పుడు ప్రవచనం చేయలేదు. కానీ రాత్రి నిద్రపోయినప్పుడు ప్రవచనం చేయలేనంటున్నాను కదా, మరి నిద్రపోయినప్పుడు ఊపిరి ఎవరు తీశారు? రాత్రి ప్రవచనం చేయలేని వాడిని ఊపిరి నేను తీసుకున్నానా? అప్పుడు లేని కర్తృత్వం ఇప్పుడు వస్తుందా? ఎలా వచ్చింది? ఎవరు తీశారు? అంటే నేను బడలిక చేత నిద్రపోతున్నా, నా ప్రాణములను కాపాడడానికి ఆయన మాత్రం ఊపిరి తీయించి విడిచిపెడుతూనే ఉన్నాడు. ఆయనంత సన్నిహితంగా ఎవరున్నారు? ఏది నా భార్య ఎక్కడో హైదరాబాద్లో ఉంది, కొడుకు ఎక్కడున్నాడు? హైదరాబాద్లో ఉన్నాడు, కోడలు మనవలు హైదరాబాద్లో ఉన్నారు, నా స్నేహితులందరూ కాకినాడలో ఉన్నారు. నాతో ఎవరున్నారు? నేను విమానం ఎక్కినా, నేను భూమి మీద తిరిగినా, బెంగళూరు వచ్చినా, తెలియని ప్రాంతానికి వచ్చినా, ఈ సభకు వచ్చినా, నాకు ఊపిరి నిలబడి నన్ను చూడగానే పలకరించేటట్టు ఆయన శుభప్రదులు జీవించి ఉన్నారు అని ఊపిరి తీసి విడిచిపెడుతున్న వాడెవరు? ఆయన ఊపిరిగా ఉన్నాడు. నాకు ముక్కునిచ్చి ఊపిరిలు తీసి ఊపిరిలు ఊది రాత్రంతా నేను నిద్రపోతే నువ్వు నిద్రపోలేదా? ఒక రాత్రి, ఒక పగల, ఇన్నేళ్ల నుంచి ఈ చివర కూర్చుని నేను వంగినా, నిల్చున్నా, తలకెక్కినా జారిపోకుండా ఒడిసి పట్టుకుని నువ్వు మాత్రం ఊపిరి తీసి విడిచిపెడుతూనే ఉన్నావా? ఈ రెండిటి ఆధారంతో కవ్వం తాడు తిప్పి ఆహారం జీర్ణం చేశావా? ఇంత శక్తిని ఇచ్చావా? రాత్రంతా నాకంత ఉపకారం చేసిన నీకు నేను కృతజ్ఞత చెప్పకుండా ఇంద్రియములను వాడుకుంటే నేను కృతజ్ఞుడనైపోను? ఎంత అన్యాయం! ఈశ్వర, నేను నీకు కృతజ్ఞత చెప్పి వాడుకోవడం మొదలెట్టాను. నిజానికి నిద్ర లేచిన దగ్గర నుంచి ధూపం వేసే వరకు వాడుకోకుండా ఉండగలరా ముక్కుని? కాదు. అంటే ఉత్తర క్షణంలో ఆయన పట్ల కృతజ్ఞతాభావమును ఆవిష్కరించుటయే ధూపమును వేయుట. అంటే పూజలో కృతజ్ఞతాభావన చేత మనసంతా పులకరింతలు పొందుతుంది. ఈశ్వర, మీరు చేస్తున్న మహోపకారములు నేను ఏమని చెప్పగలను? అసలు ఆ ఊపిరి ఉంటే కదా మిగిలిన వాళ్ళందరూ పలకరించడం. ఒక్కసారి ఆ ఊపిరి ఆగిపోయింది అనుకోండి, ఇక భార్య లేదు, భర్త లేడు, బిడ్డలు లేరు, శిష్యులు లేరు, లోకం లేదు, ఏమీ లేదు.